అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. మన జిల్లా మన గళం. అల్లూరి ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టుకున్నారు అల్లూరి జిల్లా పోలీసులు. ఈ మేరకు శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో మీడియాకి ఇచ్చిన సమాచారం మేరకు అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో సుమారుగా 100 కేజీల గంజాయితో వస్తున్న కారును గుర్తించారు. ఈ కారులో 2 ముద్దాయిలతో పాటు 2 సెల్ ఫోన్లు సీజ్ చేశామని వెల్లడించారు. 100 కేజీల గంజాయిని సీజ్ చేసి గంజాయి విలువ సుమారుగా 50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నిందితులను రిమాండ్ కి తరలించామని ముంచంగిపుట్టు పోలీసులు వెల్లడించారు. ఇదే తరహాలో అందాలూటి అరకులోయలో సుమారుగా కేజీ లిక్విడ్ గంజాయితో వస్తున్న ఒక కార్ ని గుర్తించామని, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కారు అనుమానితంగా వస్తుండటంతో కారు తనిఖీ చేయడంతో సుమారుగా కేజీ లిక్విడ్ గంజాయి పట్టుబడిందని వెల్లడించారు. ఈ కేసులో 3 సెల్ ఫోన్లు, ఒక కారు, 3 నిందితుల్ని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. అయితే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లుగా వెల్లడించారు. మొత్తంగా ఈ కేసులకు సంబంధించి 62 లక్షల రూపాయల గంజాయి అంచనా వేశారు. ఈరోజు అరకు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 29/26 గంజాయి కేసు కట్టడం జరిగింది. ఇందులో అరకు ఎస్ఐ గారికి ఖచ్చితమైన సమాచారము రైల్వే స్టేషన్లో గంజాయి వస్తుందని తెలియడంతో అక్కడికి వెళ్ళేసరికి ఒక కారు దగ్గర ఒక 3 వ్యక్తులు వీళ్ళని చూసి పారిపోతుండగా వీళ్ళందరూ సిబ్బంది సహాయంగా, అదేవిధంగా మీడియేటర్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ సిబ్బంది సహాయంతో పట్టుకోవడం జరిగింది. ఎందుకు పారిపోతున్నారు పోలీసులు చూసిన అడగగా కారులో గంజాయి ఉంది. ఆ కారు OR 05AF 7873 అందులో టిక్కీలో గంజాయి ఉందనగానే ఎస్ఐ గారు అండ్ వాళ్ళ సిబ్బంది చెక్ చేయగా అందులో 1 కేజీ యాష్ ఆయిల్ లిక్విడ్ గంజాయి అనేది దొరకడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర 3 సెల్ ఫోన్లు కూడా ఈ అక్రమ గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇందులో 3 కూడా పట్టుకున్న దానిలో ముద్దాయి ఒకళ్ళు గుమ్మ హరికృష్ణ, ఇది దుంబురుగూడ మండలము జామిగూడ, అదేవిధంగా అది పంచాయతీ గుంటగనెల. A2 ఏమొచ్చేసి కేరళ, ఇది ముహిజన్ PA సన్ ఆఫ్ అసారఫ్, ఇది కేరళ. విలేజ్ ఒరిస్సా. ఇంకా ఒకరు అప్స్టాండింగ్లో ఉన్నారు, ఆయన సోర్స్ అనమాట ఇచ్చిన వాళ్ళు. ఆయనది లక్కయ్య రాజు బసుదేవ్, ఈయనది జామిగూడ పనసపుట్టు జడం బ్లాక్ చిత్రకొండ PS లిమిట్స్ అది. అయితే వీళ్ళందరినీ ఎస్ఐ గారు ఇంటరాగేట్ చేయగా వీళ్ళకి ఎవరైతే A1 కేరళ ఉన్నారో ఆయన 2025లో అరకు రావడం జరిగింది. అరకు వచ్చినప్పుడు ఈయన A1 అన్న కూడా ఆటో డ్రైవరు. అందువలన ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్ను చూసేటప్పుడు ఆయన పరిచయం అయ్యాడు. పరిచయం తర్వాత అప్పుడు ఒక కేజీ లిక్విడ్, అదేవిధంగా మొన్న ఇదే సంవత్సరంలో మే నెలలో 1 కేజీ లిక్విడ్ తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా 8th ఇక్కడికి 9th రావడం జరిగింది. మళ్ళా 1 కేజీ లిక్విడ్ ఇస్తే తీసుకెళ్దాం అనుకుని రైల్వే స్టేషన్కి వచ్చి ఇవ్వగా మన ఎస్ఐ గారికి అండ్ సిబ్బందికి దొరకడం జరిగింది. ఇందులో టోటల్గా 4 ముద్దాయిలు, 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు అప్ స్కానింగ్లో ఉన్నారు, ఆయన కూడా పట్టుకుంటాం. ఇందులో 1 కేజీ ఇది 12,50,000 దీని యొక్క కాస్ట్. అదేవిధంగా వీళ్ళని కూడా సస్పెక్ట్ షీట్లు కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కూడా పంపిస్తాము. వీళ్ళని సస్పెక్ట్ షీట్